వచ్చిందని ఎందుకు అనుకోవు? నీ పేరేంటి? సన్యాసరావు. ఏమయ్యా సన్యాసరావు, నిన్ను లాగి పెట్టి ఒకటి పీకుతాను. పోయిన జన్మలో నువ్వు పీకావు కాబట్టి ఈ జన్మలో నేను పీకానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూర్చోవయ్యా సన్యాసరావు, లేకపోతే ఆయన నిజంగానే పీకుతాడు. ఒకటికొకటి పొంతం లేకుండా చెప్తారండి. ఒక ఆయనేమో ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవించాలంటాడు. ఇంకో ఆయనేమో కాదు మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుంది అంటాడు. ఇంకో వాదన ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు. వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు. ఇది నమ్మకమా అమ్మకమా? వీళ్ళు మారరు. తప్పే ఉంది. బాగా చెప్పారండి. మీకు ఆడపిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి ఉంది. పెళ్ళైందండి? ఇంకా కాలేదు. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. రేపు పెళ్ళయ్యాక పొరపాటున పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం. ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి. ఫాలో అయితే తప్పే ఉంది. కాలంతో పాటు మనం కూడా మారాలండి. అసలు మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటి? ధర్మాలు కాలాన్ని బట్టి మారుతుంటాయండి. కానీ నిజం అన్నది ఒక్కటి ఉంటుంది. అది నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే